బయట ఎట్లా పడితే అట్లా తిరగకుండ్రి జరా. ఊకెనే చెంపలు వలుగుతున్నాయట. చెంపలు వలుగుతున్నాయంటే ఏదో సలికేమో అనుకునేరు. కాదు కాదు, సలికి దానికి సంబంధం లేకుండానే ఇసొంటి ఉద్దారకం చేస్తుండ్రట పొలిటికల్ లీడర్లు. చేతులు గులగుల పెడుతున్నాయో ఏమో గాని ఎదురుంగా ఎవరైనా కనబడితే చాలు షెట్ట చిన్న పోరగాలని చెలిగినట్టే చెలుగుతుండ్రట. అబద్ధం అంటే ఇగో ఇక్కడోసారి అయితే చూడుండ్రి, తర్వాత మాట్లాడుకుందాం. ఎట్లుంది పాపం, ఆయన ఎవరో గాని చెంప ఎర్రగా కావచ్చు. ఇక అస్సలు ముచ్చట ఏంటంటే మహారాష్ట్రలున్న పూణేలా సనూన్ హాస్పిటల్ వార్డును ప్రారంభిస్తేందుకు పోయిండ్రు కొందరు లీడర్లు. అందులో డిప్యూటీ సీఎం అజిర్ పవార్ తోటి బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కామ్లీ కూడా పోయిండు. పోయినోడు సప్పుడు చేయక స్టేజ్ మీద 4 ముచ్చట్లు మాట్లాడి జై కొట్టించుకొని రాకుండా స్టేజ్ మొత్తం షిల్లం కల్లం చేసిండట. డిప్యూటీ సీఎం దవాఖానా వార్డును ఓపెనింగ్ చేసినాక అందరికి నమస్తే పెట్టుకుంటా స్టేజ్ దిగుతుండట. అందరూ మంచిగానే పోయిండ్రు గాని సునీల్ కామ్లే సార్కు ఏమైందో ఏమో పక్కనే నిలబడ్డ పోలీస్ ఆఫీసర్ను చెంప మీదకి ఎచ్చుకొట్టిండట. అగో అదేందయ్యా అని సిబ్బంది అడిగితే ఆళ్ళ మీదకి కూడా గుడ్లు గురకాయించి చూసిండట. ఏంది ఏమో ఎక్కువ మాట్లాడుతుండ్రు అని దబాయించిండట మీదికెళ్ళి. తప్పు చేసిందే కాకుండా ఏందయ్యా నీ రుబాబని అక్కడున్న పబ్లిక్ బాగానే ఎగబడ్డారంట గాని సారీ ఎమ్మెల్యేనాయే ఇవే పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాడంట. అయితే దీని మీద నెటిజన్లు బాగానే అరుచుకుంటుర్రు. ఇంకో దిక్కు ప్రతిపక్ష పొల్లు కూడా లొల్లి పెడుతుండ్రు. చూడాలి మరి కొట్టిన చెంపదెబ్బ గింత పని చేస్తుంది అనుకోలే అని సారీ చెప్తాడో లేక ఎప్పుడు పోయినట్టే లైట్ తీసుకొని పోతాడో. ఇంకో ముచ్చటేందంటే సునీల్ కామ్లే సారు మన క్రికెటర్ వినోద్ కామ్లే లెక్క ఇసొంటి 4లు 6లు బాగానే కొడుతుండడట. వెనకటికి గిట్లనే మహిళా ఉద్యోగి మీద టార్చర్ పెడితే జాడకట్టు తీసుకొని జన్ము చేసిండ్రట జనాలు. మరి ఈసారేం పట్టుకుంటారో ఏమో చూడాలి.